విశ్వాసారా నిర్భయంగా బ్రతికేస్తాను. ఏ పడలేదు, రక్షింపబడ్డా, పరలోకం గ్యారంటీ సర్టిఫికేట్ వచ్చేసింది. అట్ ఎనీ టైమ్, అట్ ఎనీ కాస్ట్ ఆన్ హెవెన్. నో ట్రబుల్, నో ప్రాబ్లం. అయిపోయింది. ఇంకెట్టైనా బ్రతికేస్తాం. విశ్వాసి దైవ భయంతో బ్రతకాలి. గాడ్స్ ఫియర్, గాడ్స్ ఫియర్, దైవ భయం విశ్వాసి ఉండాలి. నిజంగా దేవుని సన్నిధి అంటే అంత భయపడతామా? దేవుని వాక్యం అంటే అంత భయపడతామా? అంత భయం అంటే ఎందుకు భయపడతాను? నేను భయపడి దేనికి భయపడ్డాను? యజమాని అంటే భయం లేదు, తలాంతులు ఖర్చు పెట్టాలని భయం లేదు, వ్యాపారం చెయ్యాలని భయం లేదు. రెక్లెస్నెస్ అంటే భయపడి యజమానితో మాట్లాడుతున్నాడు, భయపడి దాచిపెట్టాడు. నిజంగా దేవుని సన్నిధి భయపడు. మోషే, మోషే, నువ్వు నిలబడేది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నిలబడ్డావు, జాగ్రత్త. చాలాసార్లు దైవ భయం లేని విశ్వాసం, దేవునికి భయపడని విశ్వాసం. నేను భయపడ్డాను, అబద్ధాలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు, దేవునికి భయపడలేదు. పనికి మారిన చెడ్డదాసు. దైవ భయం లేని వాటిని యూజ్లెస్, పనికి మారిన చెడ్డదాసు. నెంబర్ 1 స్వామి. నెంబర్ 2 నిర్లక్ష్యం ఉన్నాడు. నెంబర్ 3 యజమాని నిందిస్తున్నాడు, నువ్వు అన్యాయస్తుడు కాబట్టి పెట్టుబడి. నెంబర్ 4 భయపడ్డాడని చెప్తున్నాడు. ఏ విధమైన భయం అతని దగ్గర లేదు. 5వ మాట చూడొచ్చు. 5వ మాట, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని నీది నువ్వు తీసుకో. మన భక్తము నీ ఈ talent is yours, it's not mine. ఇన్ని నెలలు దగ్గర పెట్టిన తలాంతుని ఇది నాది కాదు అంటాడు. నీ నువ్వు తీసుకో, ఇది నాది కాదు, it's not mine, it's yours. ఈ తలాంతు నాది కాదు. వినండి, వినండి, నేను మంచోడు కాబట్టి నీ తలాంతుని ఇచ్చేస్తాను, ఉంచుకో, నా అక్కర్లేదు. శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తలాంతు సంపాదించలేదు కాబట్టి యజమాని శిక్షిస్తాడని తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అబ్బాయి నువ్వు నాకు ఇచ్చావు, అయ్యేది అయిపోయింది, నేను కాబట్టి నీకు వెనక్కిస్తున్నాను, నీ నువ్వు తీసుకో. శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు నేను తీసుకోవడానికి అనిపించింది. హలో, నాకు నేను తీసుకోవడానికి అనిపించింది. నాకు నేను తీసుకున్నాక నీకు ఇచ్చేది నాకు అదే పెంచుకుంటాను. ఎందుకంటే ఏమంటాడు చూడగా 27 అయితే రాష్ట్రంలో సాగుకారుల వద్ద వచ్చేస్తున్నాను, నేను వచ్చి వడ్డీని కూడా తీసుకున్నాను. నాకు ఇచ్చేటప్పుడు నీ దగ్గర ఎందుకు సాగుకారు దగ్గర పెట్టుకుంటాను, వాళ్ళ వడ్డీ చేస్తాను. ఏ విధంగా అయినా శిక్ష వస్తుందేమో అనుకుని ఆ శిక్షను తప్పించుకోవడానికి నేను తీసుకో, నాకెందుకు, నీకు తీసుకో, ఇట్స్ యువర్స్, ఇట్స్ నాట్ మైన్, నీ. కానీ పైన వాళ్ళేమంటారు చూడండి ఒకసారి 20. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వచ్చి మరి 5 తలాంతులు అయ్యా నీవు నాకు ఇచ్చిన, అందరంటే అక్కడ బైబిల్ అలానే ఉందా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అది కాక మరి 5 తలాంతులు సంపాదించు. నేను సంపాదించలేదా, నువ్వు నాకు అప్పగించావు. 5 తలాంతులు అప్పగిస్తే మరి 5 తలాంతులు సంపాదించాలి. విశ్వాసి సంపాదించాలి.
సంపాదించడం చేత కాకపోతే పెట్టుబడి పెట్టకూడదు. నీకు తీసుకో, నీకు తీసుకో అనమాట. నేను అంటకి నేను ఇచ్చేస్తాను, ఫోన్లో ఇచ్చేస్తాను. నేను ఆటో సంక్రాంతి ఎందుకు మీ దగ్గర ఇస్తున్నాను కదా, నీకు తీసుకో. సిగ్గేట్లా ఏ పని లేకుండా సంఘాల్లో నో, నీకు ఏదో ఒక పని ఆపవచ్చు. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు, యజమాని అన్యాయస్తుడు కాదండి. ప్రతి ఒక్కరికి ఏదో పని అప్పగిస్తూనే ఉంటాడు. నీకు తీసుకో, శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడే మరొక మాట చదువుదాం, 25 వచ్చింది. కనుక నేను భయపడి వెళ్ళి తలాంతును భూమిలో దాచిపెట్టి, హిడెన్ ద గ్రౌండ్, హిడెన్ ద గ్రౌండ్, భూమిలో దాచిపెట్టి. వినండి వినండి వినండి, నేను చెప్పే వర్తమానం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇదేనా? యజమాని వచ్చాడు, అకౌంట్స్ చూసుకుంటున్నాడు. 5 తలాంతులు వాడు వచ్చాడు, మరి 5 సంపాదించాడు. 2 తలాంతులు వాడు వచ్చాడు, మరి 2 సంపాదించాడు. ఇప్పుడు 1 తలాంతు వాడు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా పెట్టుబడి పెట్టానయ్యా, నష్టం వచ్చింది, ఆ 1 తలాంతులు కూడా నష్టపోయాను అంటే యజమాని క్షమించావు. అసలు లాభమో నష్టమో నువ్వు పెట్టుబడి పెట్టింది అక్కడ భూమిలో దాచిపెట్టాడు. అసలు పెట్టుబడి పెట్టలేదు కదా, భూమిలో దాచిపెట్టి మాట్లాడతాడు. నువ్వు వ్యాపారం చేయలేదు అసలు. చూడండి చూడండి చూడండి, నువ్వు నిజంగా ఆ తలాంతుతో వ్యాపారం చేసి నిజంగా నష్టపోయింటే యజమాని క్షమించేవాడు. అసలు వ్యాపారం చేసింది భూమిలో దాచిపెట్టి, లాభమో నష్టమో, ఇట్స్ గెయిన్ ఆర్ లాస్, యు మస్ట్ వర్క్. అసలు పెట్టుబడి పెట్టలేదు, తాను ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు వచ్చేటో కబుర్లు చెప్తున్నాం. దేవుడు నీకు అప్పగించిన తలాంతులు ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలి. పాటలు పాడే తలాంత పాడండి, చక్కగా పాడుతున్నారు. ఇంకా మ్యూజిక్ వచ్చే తలాంత వాయించండి. పరిచర్య చేసే తలాంత నిజంగా మేము అందరం చూస్తే చాలా నేర్చుకున్నాను. వాటి పంక్చువాలిటీ, వాటి డెడికేషన్. దేవుడు అప్పగించిన తలాంతులు లాభమో నష్టమో పెట్టుబడి పెట్టాలి. చిన్న విషయం చెప్తాను, అవసరం లేదు. నేను చెప్పాను కదా, డిగ్రీ చదివాను 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో సెకండ్ ఇయర్ తెలుగు పాస్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను. స్లిప్పులు రాయడంలో మంచి సిద్ధవస్తున్నాయి, చాలా రాసిన స్లిప్పులు. 3 సంవత్సరాలు కూడా స్లిప్పులు రాస్తూనే ఉన్నాను. చాలా చక్కగా చిన్న మొక్క మీద చిన్న చిన్న అక్షరాలు చక్కగా నీట్గా తయారు చేసుకెళ్ళేవాడిని స్లిప్పులు. ఒక్కడ పాస్ కాలేదు. 3 సంవత్సరాలు పేరు నేను రాసుకెళ్ళి స్లిప్ ఏదో వచ్చేది కదా. ఒక రోజున ఎందుకో కూర్చుని ఆలోచించాను, ఈ స్లిప్ రాసే టైం చదివేసుకుంటూ వచ్చేస్తుందా కొంచెం ఏంటి పిచ్చి పని అనుకున్నాను. అప్పుడు స్లిప్పులు రాయడం మానేసి చదవడం మొదలుపెట్టాను. ఇలా మెంటల్ వచ్చేది నాకు. మార్నింగ్ ఫస్ట్ ఇయర్ రాసేవాడిని, ఈవినింగ్ 3rd ఇయర్ రాసేవాడిని, ఆఫీస్లో కొంచెం మెంటల్ వచ్చేసేది. 72% పాస్ అయ్యాను. 3 సంవత్సరాలు ఒకేసారి రాసి. భూమిని తవ్వి ఖర్చీని తీసుకుని ఖర్చీలో తలాంతు పెట్టి భూమిని పాతి పెట్టే కష్టం పెట్టుబడి పెట్టండి తలాంతు వచ్చింది. భూమిని తవ్వడానికి దాచిపెట్టడానికి పడిన కష్టం పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక తలాంతు సంపాదించారు. చాలాసార్లు విశ్వాసమైన మనం దేనికి కష్టపడాలో అర్థం కావట్లేదు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అర్థం కావట్లేదు, ఏ పని చేయాలో అర్థం కావట్లేదు.
ప్లీజ్ నీకు ఏ తలాంత తప్పు చెప్పాడో దాన్ని ప్రభు కొరకు ఉపయోగించు. నష్టమో లాభం, ఇట్స్ గెయిన్ ఆర్ లాస్, దేవుని కొరకు ఉపయోగించాలి. అక్కడే మరొక మాట చదువుతాను చూడండి. 20 వచ్చింది. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు 5 తలాంతులు తీసుకున్నావు, 20 అతనే చెప్పాడు, బడా నమ్మకమైన విశ్వాసగా ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది, నేను అనేకమైన వాటి మీద నియమించదును. ఈ మాట అప్లై చేసుకొని మీ అందరూ కూడా నీ యజమానుని సంతోషం, నీ యజమానుని సంతోషం. 23వ వచనం చూడండి, 23rd verse. నీ యజమానుని సంతోషం. 20వ వచనంలో యజమాని సంతోషం, 23వ వచనంలో యజమాని సంతోషం. వినండి 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 వినండి. ఎందుకు పనికి మానవుడు అన్నాడంటే 5 తలాంతుల వాడు యజమాని సంతోషపెట్టాడు, 2 తలాంతుల వాడు యజమాని సంతోషపెట్టాడు, 1 తలాంతు వాడు యజమానిని దుఃఖపెట్టాడు. దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. 5 తలాంతుల వాడు సంతోషపెట్టాడు, సంతోషపరిచాడు, ఆనందపరిచాడు, సంతోషాన్ని ఇచ్చాడు. 2 తలాంతుల వాడు సంతోషపరిచాడు, కానీ 1 తలాంతు వాడు దుఃఖపరిచాడు, ఏడిపించాడు. వీపింగ్, బాస్ వీపింగ్, నో హ్యాపీ. అమ్మ బాబు కథలు ఎన్నిసార్లు నీ యజమానుని ఏడుస్తున్నావు, ఎన్నిసార్లు నీ యజమానిని దుఃఖపరుస్తున్నావు. యజమానిని సంతోషపెట్టలేని మన భక్తి ఏంటంటే అవును చెప్తాను, భక్తి చేసేది మన భక్తి విశ్వాస జీవితాన్ని బట్టి మన యజమాని సంతోషిస్తున్నాడా, బడాత్మకమైన మంచి దాసుడు అన్నాడా, దానికి మాట్లాడాడు. అసలు ఎప్పుడైనా ఆలోచిస్తుందా, నాకు ఇవ్వబడిన తలాంతులు బట్టి నా యజమాని సంతోషపెట్టలేదు, యజమాని సంతోషపెట్టలేకపోతే దేనికి బ్రతుకు? నా పాపాలు కడిగాడు, నన్ను శుద్ధీకరించాడు, తన కుమారుడుగా తన కుమార్తెగా స్వీకరించాడు, రాజులైన యాజక సంబంధం వారసత్వపు హక్కుని ఇచ్చాడు. నన్ను ఎంత సంతోషపెడితే ఆయన ఇచ్చిన సంతోషాన్ని, ఆయన ఇచ్చిన హ్యాపీనెస్ నేను అనుభవిస్తూ ఆయన్ని దుఃఖపరుస్తున్నాడు. యజమాని ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. 5 తలాంతులు వాడినప్పుడు సంతోషించాడు, 2 తలాంతులు వాడినప్పుడు సంతోషించాడు, 1 తలాంతు వాడినప్పుడు ఏడుస్తున్నాడు. అమ్మా, ఎన్నిసార్లు ఏడిపిస్తారు యజమాని? ఇంకెన్ని రోజులు ఏడిపిస్తాడు? నిన్ను చూసి ఏడుస్తున్నాడు యజమాని. అదే తలాంతు ఇచ్చాను, భూమిలో దాచిపెట్టేశాడు. తలాంతు ఇచ్చాను, భూమిలో దాచిపెట్టింది. No happiness is crying. ఎన్ని రోజులుగా నీ యజమాని ఏడుస్తున్నావు? ఆయన చూస్తున్నాడు మన దగ్గర, ఆయన మన వైపు చూస్తున్నాడు. ఈరోజు తలాంతు వాడతాడే, ఈరోజు వాడతాడే, ఈరోజు వాడతాడే, ఈరోజు వాడతాడే. Yes, you're not using. Yes, you're hitting the ground. ఒకసారి నాకు ఎమోషన్ వస్తుంది, ఇలాంటి క్షమించండి, చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. తండ్రిని దుఃఖపరచు, నీ కొరకు గాయాలు, నీ కొరకు ఏడవడు, నీ కొరకు ఉండిపోయి, నీ కొరకు శ్రావణాలు ఇచ్చాడు, నీ కొరకు విపత్తు, నీ కొరకు గాయాలు పడు, నీ కొరకు శిక్షణ గురించి, నీ కొరకు చనిపోయాడు. ఎందుకంటే యజమాని సంతోషపెట్టలేని మన జీవితాన్ని ఏడుస్తున్నాడంట, దుఃఖపడాలంట.
అంటున్నాడు, కానీ మారన్నాడు. ఇన్నిసార్లు ఏడిపిస్తాను, ఒక్కసారి నన్ను సంతోషపెట్టావు. ఇది 5 తలాంతుల వాడు నన్ను సంతోషపెట్టాడు, 2 తలాంతుల వాడు నన్ను సంతోషపెట్టాడు. నువ్వు నన్ను ఏడిపిస్తున్నాడా? దుఃఖపడ ఏడుస్తున్నాడు. అమ్మా బాబు తమ్ముడు, ప్లీజ్ ప్లీజ్ నీ దగ్గర నా తలాంతం పెట్టుబడి పెట్టాడు. యజమాని సంతోషిస్తాడు. తర్వాత మనుషులు చూడగా 26 వచ్చిన తర్వాత ఒక తలా తీసుకున్న వాడు వచ్చాయా, నువ్వు ఇక్కడ చోటకునే వాడు చాలా చోట పంట కూర్చోవాలి, కఠినమైన భయపడాలి. నీ తలాంత భూమిలో దాచుకుని ఇదిగో నేను తీసుకో. జాగ్రత్తగా ఇంకా నేను చాలా పాయింట్స్ చెప్పాలి, స్పిరిచువల్గా చెప్పాను పాయింట్స్ వినండి. 5 తలాంతులు తీసుకున్నవాడు ఉదయాన్నే 5 గంటలు లేచాడు, టిఫిన్ చేశాడు. ఈ కంప్లీటెడ్ హిస్ బ్రేక్ఫాస్ట్ అట్ 5 o'clock early in the morning. He started the business. 2 తలాంతులు తీసుకున్నవాడు ఉదయం 5 గంటలకు లేచాడు, they have breakfast and started the business. వినండి, అంటే మీకు అర్థం అలా చెప్తున్నాను. ఇదేమో 1 తలాంతుడు ఇల్లు, ఇది 2 తలాంతుడు ఇల్లు, ఇది 5 తలాంతుడు ఇల్లు. హౌసెస్, దిస్ ఇస్ 5 తలాంతుల హౌస్, 2 తలాంతుల హౌస్, 1 తలాంతుల హౌస్. వీడు పొద్దున్న లేచాడు, బయటకు వచ్చాడు, తలాంతులు సైకిల్ కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. 2 తలాంతులు బయటకు వచ్చాడు, సైకిల్ కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. వీడు ఇంట్లో అన్నీ చూస్తున్నాడు. ఈ 1 తలాంతుడు 5 తలాంతుల వాడిని, 2 తలాంతుల వాడిని వెళ్ళిపోతుంటే అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇంట్లో కూర్చొని మళ్ళీ సాయంకాలం వాళ్ళు 8 గంటలకు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, హ్యాపీగా వస్తున్నారా, దేవుడితో వస్తున్నారా, సంతోషంగా వస్తున్నారా, మళ్ళీ సాయంకాలం చూస్తున్నాడు. వినండి 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 వినండి, జాగ్రత్తగా వినండి. వీడు 5 తలాంతుల వాడిని, 2 తలాంతుల వాడిని గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఎక్కడ చేస్తారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఏం చేస్తారా గమనిస్తూనే ఉన్నాడు. కనీసం ఒక్కరోజైనా ప్రయత్నం చేశాం. పోనీ 5 తలాంతుల వాడు, 2 తలాంతుల వాడు కష్టపడటం చూసి కూడా నీకు ప్రేరణ రావట్లేదా? నువ్వు ప్రేరేపింపబడట్లేదా? ఎంత విచారణ అది చేస్తున్నాడు. ఇలా అవసరం పట్టుకుంటారు, వచ్చిన తర్వాత ఆయన ఇచ్చాక అబ్బోయి కూర్చుని కౌలు చెప్తున్నాడు మనోడు. ప్రేరణ కాదండి కదండి, మినిమం ఇన్స్పిరేషన్ లేదు. నో ఇన్స్పిరేషన్. ఐఎమ్ సేయింగ్ అనదర్ వర్డ్, ఐఎమ్ సేయింగ్ అనదర్ వర్డ్. నో ఇన్వాల్వ్మెంట్, నో ఇన్వాల్వ్మెంట్, నో ఇన్స్పిరేషన్. Inspiration is not involvement. There is a lot of difference between these 2 words. So many times we are inspired, but we are not involved. ఇది ఇన్వాల్వ్ అవ్వట్లే, ఇన్స్పైర్ అవ్వట్లే. చచ్చినోడు కూర్చున్నాడండి. ప్రేరణ లేదు. ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు పని చేస్తారు, ఇద్దరు పనులు పెడతారు, ఇద్దరు తాంత్రం తీసుకుంటారు. సాయంకాలం వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 5, 6 అమ్మయ్య ఈరోజు 6వ తలాంతు వచ్చింది. 2వ రోజున 1, 2, 3, 4, 5, 6, 7 చూస్తున్నాడు. అమ్మా 2 తలాంతుల, నా తలాంతు మాత్రం తీను, నేను భూమిలో దాచుతాను. నో ఇన్స్పిరేషన్, దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్. నో నో విశ్వాసులు ఇన్స్పైర్ అవ్వాలి. నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, అయితే నేను ఎక్కువ వచ్చాను. ఏంటి 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ అయిపోయింది, నేను 5 నెలల్లో కంప్లీట్ చేస్తాను. ఏంటి అతను ఎక్కువ పని చేస్తాను, నేను ఎక్కువ పని. ఇన్స్పైర్ అవ్వాలండి. ఒక రాజుగారు ఈత పోటీలు పెట్టాడు. ఈత పోటీలు పెట్టి బహుమానం ప్రకటించాడు. ఎవరైతే అందరికంటే ముందు ఈదుతారో వాళ్ళకి హాఫ్ కింగ్డమ్ అండ్ మై డాటర్, నా కుమార్తెను సగం రాజ్యాన్ని ఇచ్చేస్తాను.
యవనస్తులందరూ కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని బయలుదేరారు. మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రాణి వెళ్ళకూడదు కాదు, రాణి అంటే సార్ రాజ్యం అందరూ కూడా పీటీ వచ్చాడు. ఓకే స్టాప్ అన్నాడు. అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి ఏదా రెడీ అయ్యారట. ఇదొక నీళ్ళ నుంచి ముసలు బయటకు వచ్చింది. ముందుకు వచ్చిన వెనక్కి వెళ్ళారట. రాజు మళ్ళీ గొప్పడు ముసలు అన్నాడు చదువుతున్నాడు. ఈలో ఒకడు ముసలి మీద నడుచుకుంటూ వచ్చిన్నాడు. అంటే పత్రికా విలేకరులు అందరూ వస్తారట. నువ్వు ఏంటి ఎంత ధైర్యం అక్కడ నీకు? ముసలి మీద చెప్పినట్టు వచ్చేసాను, ఎలా చేయగలిగావు ఏంటంటే మీరంతా పక్కన నుంచోండి అన్నాడు. ఏంటి సంగతి అంటే అన్నాడు, నన్ను నీళ్ళలో ఎప్పుడు ఎవరు వీడు ఎక్స్పైరియన్స్ అది ఎవరు నెట్గా వచ్చింది. అమ్మా బాబు తమ్ముడు ఎన్నిసార్లు ఎండాలి నేను, అమ్మా నిజంగా మీ పాదాలకు నమస్కారం. ఎవరి బిడ్డలందరినీ దేవుడిని దీవించిన మీ ఫలితం మా సంఘానికి నేర్పిస్తానని ఏం తర్వాత రియల్ అనేది ఒక ఒక పెద్ద ఆయన చిన్న మాట చెప్తే దాన్ని మీరు ఆగ్రహంగా తీసుకొని చేస్తారు చూడండి. రియల్ వీడి ప్రేరణ లేదు, దేవుడి పని చేయడం లేదు. అరే సంపాదిస్తాం నేను కూడా సంపాదించడం లేదు. నో ఇన్స్పిరేషన్, నో ఎన్విరాన్మెంట్. తలాంతులు ఖర్చు పెట్టడానికి ప్రేరణ, ప్రేరేపించుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. దేవుని పనిలో నేను ఇంకా బాగా చేయాలి, నేను ఇంకా ఎక్కువ చేయాలి, నేను ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా చేయాలి. తలాంతులు దాచిపెట్టాలి లేదు పనికి మాట్లాడాలి. నేను అనే మాట్లాడాలి బైబిల్లో నీకు ప్రేరణ లేదా? కొంచెం కూడా పని చేయవా? కేవలం వచ్చి కూర్చుని పడవల సంఘాలు ఏ పని లేదా నీకు? నేను ఏదో ఒక పని, ఏదో ఒక పని. ఒక ఆయన పెద్ద ఆయన చాలా చర్చలు కట్టారు. చర్చలు కట్టేటప్పుడు మేము ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రశ్న అడిగేవారు, మీ వంతెంత అని అడిగేవారు. ఒక్కొక్కరు మేము 50,000 ఇస్తామండి, 1,00,000 ఇస్తామండి, మేము కూడా ఈ పని చేస్తామండి అని అంటుంటే ఒక ఊరు వెళ్ళినప్పుడు 90 years ఉంటాయి. ఒక ముసలాడు వీడో 90 years. షికంపో నేను కూడా పని చేస్తానండి, నేను కూడా 90 years నీకు ఏం చేస్తాను? అయ్యా ఆ పని చేసేవాళ్ళు మంచిగా అనిపిస్తాను, మంచిగా అనిపిస్తాను. వాటర్ సప్లై చేస్తాను, వాటర్ సప్లై 90 years వీడో షీ డిసైడెడ్ టు వర్క్. ఏదో ఒక పని దేవుడి సన్నిధిలో ప్రేరేపింపబడి ఏదో ఒక పని చేయాలి. ఈ ఒక తరంలో అసలు ప్రేరణ లేదండి, దాచిపెట్టాడంటే ఆయనకి మారిన చెడ్డ దాసుడు. ఒక్క పాయింట్ చెప్పి ముగించేస్తాను. 24 వచ్చిన తర్వాత తలాలు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తన చోట పోయేవాడు, చంట చోట పంట కూర్చొని కనుక నేను బయటపడి వెళ్ళి నీ తలాన్ని భూమిలో దాచిపెట్టేశాను. బాబు తమ్ముడు, you don't know the value of time. You don't know the value of time. కాలము ఉన్నప్పుడే దేవుడు పనిచేయాలి. హలో, టైం దొరికిన ప్రతిసారి కూడా దేవుడు పనిచేయాలి. కాలం విలువ తెలియట్లేదు, టైం ఎంత ప్రెషియస్ తెలియట్లేదు, దాచిపెడుతున్నాడు. టైం అయిపోయింది, ఇక లేదు టైం. యజమాని వచ్చాడు, లెక్కలు తీసుకుంటాడు. ఇప్పుడు పనులు పెడతాడు. ప్రభా ఒక్కరోజు పెట్టుబడి తీసుకొస్తాను, ఎంత సంపాదిస్తారు? లేదు, టైం లేదు. కాలం విలువ తెలియదు. ప్రభువు రాకముందే, మనం పోకముందే విలువైన దేవుడిని పని చేయాలి. టైం సెన్స్ లేకపోతే ఎలాగంటే, హలో తండ్రి గారి గురించి చెప్తారు మంచి సాక్ష్యం.
పడేసాడు. అమ్మా, నేను నిన్న చేసిన ప్రసంగాలు, ఈరోజు చేసిన ప్రసంగాలు అన్ని మాయ ఇవాళ ఒక నెల తీసుకుంటారు. ఇక మీద మా జీవితంలో టైం వేస్ట్ చేయి. ఐ నో ద వాల్యూ ఆఫ్ టైం. ఎంత టైం వేస్ట్ చేస్తున్నానంటే, ఎంత టైం పాడు చేస్తున్నాను. ఇప్పుడు లెక్కలు చెప్పాలి అక్కడ. నేను ఇప్పుడు ఏమీ చెప్పాను. దూకోవడానికి ఎంత టైము, పౌడర్ రాసుకోవడానికి ఎంత టైము, ఇవన్నీ లెక్కలు కట్టి చెప్తారు కొంతమంది. నాకు అయ్యేది తెలియలేదు, నాకు అయ్యా అక్కడ లేదు. నన్ను అబావుతాను విను. ప్రతి నిమిషం ఇప్పటి నుంచి ప్రతి నిమిషము ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకుంటే నెక్స్ట్ ఇయర్ 2018 సంవత్సరం మే నెల 4వ తారీఖున భారతదేశం 3%, 4% అంటే జస్ట్ 3%, 4%. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకుంటే చూడండి ఎంత పని ఉన్నప్పుడు మన దగ్గర ఎంత పని. మీరు అంటే ఇంటికి తర్వాత 1 కోటి = 365 days. అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటారండి. 1 నిమిషానికి అంతా తేలిపోతాం. మీ అందరూ సైంటిస్ట్ ఇలా ఎంత పని పెట్టుకుని నిద్రపోవాలంటే టైం పాడలేదు. నిద్ర నుండి ప్రకటించు యేసు నామమును సోమరియేలా నిద్రించెదవు. తుమికెడు సమయం కాదిది ప్రియుడా. ప్లీజ్ టైం వాల్యూ. ప్రభు చిరాకు. ఎంతో మంది ప్రభు దగ్గర చనిపోతారు. పనికి వాళ్ళ చెడ్డ దాసులాగా ఉండదు. పనికొచ్చే వారంగా పనికొచ్చే పనికుండా దేవుని సన్నిధిలో ఉన్న ఒక్క మాట నేను ఇస్తాను. 25వ వచనం. కనుక నేను భయపడకండి, మీ ఆత్మను రాష్ట్రపతిని ఇదిగో నీవు తీసుకో అందుకు సుమారుడు వారిని చూచి సోమవారం చెడ్డదాసుగా నేను విత్తన